మన వ్యూవర్స్ అందరికీ పెద్ద హాయ్ అండి. ఏ లైన్ కుర్తీలో ఇలాంటి డిజైన్ అయితే ట్రెండ్ అవుతుంది కదా. నేను ఈ ఏ లైన్ కుర్తీని అయితే మా పాపకు డిజైన్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. 13 ఇయర్స్ బేబీ వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ ఏలైన్ కుర్తీ డిజైన్ చేయడానికి 2 మీటర్స్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. అలాగనే 2 మీటర్స్ పాలిస్టర్, 3 మీటర్స్ జార్జెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. జార్జెట్ క్లాత్ అనేది కింద ఫ్రిల్స్ కోసం వాడుతున్నాను. అదే క్లాత్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. నేనైతే 2 మీటర్స్ పాలిస్టర్ తీసుకున్నాను కదా, దాన్ని 4 ఫోల్డింగ్ కింద అయితే వేసుకుంటున్నాను. మనము 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. కింద మార్కింగ్ దగ్గర నుంచి కింద నేను 30 ఇంచెస్ పెడుతున్నాను. మామూలుగా ఈ ఏలైన్ కుర్తీ అనేది మోకాల దగ్గర నుంచి కింద మడిమలు ఉంటాయి కదా, ఆ మధ్యలో రావాలి. నేనైతే 38 తీసుకున్నాను ఈ మెజర్మెంట్ అనేది. ఈ మెజర్మెంట్ అనేది ఓన్లీ ఏలైన్ కుర్తీకి మాత్రమే 38 ఇంచెస్ తీసుకున్నాను. మళ్ళీ కింద మనం ఫ్రిల్స్ యాడ్ చేస్తాం కదా, ఆ ఫ్రిల్స్తో కలిపి మొత్తం ఏలైన్ కుర్తీ అంతా కలిపి 42 ఇంచెస్ రావాలి. అప్పటికి మనకు మోకాళ్ళ కిందికి వస్తుంది ఏలైన్ కుర్తీ అనేది పిల్లలకి. 13 ఇయర్స్ పిల్లలకైతే, మనకైతే కొంచెం 44 అట్లా తీసుకోవాలన్నమాట. పైన బాడీ దగ్గర మెజర్మెంట్ చేస్తున్నాను. పైన షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 పెట్టాను. ఇంకా మిగతాదంతా మనకు ఖర్చులోకి అలాగనే షోల్డర్కి వస్తుంది. ఇంకా నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఎల్ షేప్లో మనం డ్రాయింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బక్రాన్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏం కట్ చేయలేదు. ఇంకా అలాగనే షోల్డర్ ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను. 6.5 7 ఇంచెస్ లోపల ఉంటుంది. ఆర్మ్ హోల్ మెజర్మెంట్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి మనం ఇక్కడ మెజర్మెంట్ చేసుకోవాలి. 6.5 7 మధ్యలో ఉంటుంది. 7కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ కరువు స్కేల్ తీసుకొని మనము కరువు అయితే తీసుకోవాలి. ఇవన్నీ సేమ్ మనకు ఎలాగనో అలాగనే కొంచెం మెజర్మెంట్స్ అయితే మారుతూ ఉంటాయి. 13 ఇయర్స్ పిల్లలు వాళ్ళు కాబట్టి స్మాల్ సైజ్ అనమాట. మీడియం కాదు, స్మాల్ ఎక్సెల్ అలా ఉంటాయి కదా, స్మాల్ అనమాట. చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. 33 ఇంచెస్ వచ్చింది. 33 ఇంచెస్లో మనకి 4 ఫోల్డింగ్ కింద చేస్తే ఎంత వస్తుందో అంత పెట్టుకోవాలి. మా పాపకైతే 33 ఇంచెస్ వచ్చింది కాబట్టి 8 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచులు మన ఖర్చులోకి అయితే పెట్టుకోవాలి. చెస్ట్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 12 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ నడుము కొలత అయితే వస్తుంది. నడుము కొలత మన పిల్లలకి ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. మనకి ఎలా కొలుచుకుంటామో అలానే కొలుచుకోవాలి. నేనైతే 7.5 పెడుతున్నాను. 7.5 అయితే సరిపోతుంది. చెస్ట్ కొలతకి నడుము కొలతకి 1 ఇంచ్ మనకు గ్యాప్ వస్తుంది. ఇంకా మిగతాది 2 ఇంచులు ఖర్చు కోసం అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి కింద 21 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ మనకు హిప్ కొలత అయితే వస్తుంది. హిప్ మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. చెస్ట్ లూజ్ 8 ఇంచెస్, నడుము లూజ్ 7 ఇంచెస్, హిప్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. ఇంకా మిగతా 2 ఇంచులు అయితే ఖర్చు కోసం అయితే నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న దాన్ని బట్టి మనం లైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడి వరకు బాగా క్లియర్గా మీకు అర్థమైంది ఉంటుందని అనుకుంటున్నాను. క్లియర్గా చెప్పాను అనమాట. ఇక్కడి వరకు క్లియర్గా చెప్పాను. కింద గోల్ వచ్చేసి 19 ఇంచెస్ పెడుతున్నాను. 19 ఇంచెస్కి నాకు క్లాత్ అయితే సరిపోలేదనమాట. అక్కడ కొంచెము అతుకు పడింది. ఆ అతుకును అటాచ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. క్రాస్గా వస్తుంది కాబట్టి మనకు అతుకు అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను తీసుకుంది పాలిస్టర్ కాబట్టి కొంచెం లెంత్ తక్కువగా ఉంటుంది. మామూలుగా క్రేప్ అలాంటివి అయితే బాగా వస్తుందన్నమాట గోల్ అనేది. చూడండి, మనము తీసుకున్నాం కదా మెజర్మెంట్స్, ఆ లైన్స్ దగ్గర నుంచి మనకు క్రాస్గా రావాలి. చూడండి, నేను ఇక్కడ అటాచ్ చేసుకుని వచ్చాను అనమాట క్లాత్ అనేది. ఇక్కడ మనం 19 పెట్టాలనుకున్నాం కదా, 19కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇది 38 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు పైకి వేసి ఇక్కడ క్రాస్ అయిన తీసుకోవచ్చు. మనం లేదంటే ఆ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 38 పెట్టుకుంటూ ఇలా క్రాస్ అయిన తీసుకోవచ్చు అనమాట. మనకు ఎలా వీలైతే, నేనైతే ఇలా 2.5కి ఇలా మార్క్ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ 2 ఇంచెస్కి ఇలా క్రాస్గా అయితే నేను గీసుకుంటున్నాను. 19 ఎక్కడికి వచ్చింది, మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడి వరకు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది కదా, మనకు సరిపోతుంది. ఒకవేళ మనం అక్కడి నుంచి పెట్టాలనుకుంటే ఇలా కొంచెం క్రాస్ ఎక్కువ వెళ్తుంది. మనకు అంత అవసరం లేదు, కొంచెం చాలా అనుకుంటే ఇలా 2 ఇంచెస్ పెట్టి ఇక్కడి వరకు మార్క్ చేసుకోవచ్చు మనం. ఇంకా ఇక్కడి నుంచి మనము క్రాస్గా లైన్ వేసుకోవాలి. ఇట్లా
చూడండి ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలన్నమాట. ఇలా ఏ లైన్ కుర్తి అయితే మనకు వస్తుంది. చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మనము 2 ఇంచెస్ వేసేసి ఇలా క్రాస్గా అయితే తీసాము. పైనుంచి 38 పెట్టుకుంటా అయినా ఇలా రావచ్చు. మనం లేదు అంటే ఇలా 2 ఇంచెస్ పెట్టేసి మనం ఇలా క్రాస్ అయితే తీసుకోవచ్చు. ఎక్కువ క్రాస్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు, తక్కువ కొంచెం క్రాస్ చాలు అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. మనం కట్ చేసుకునే అదే మార్కింగ్ చేసుకునే దాన్ని బట్టి కట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఇక్కడి నుంచి కదా, చూడండి ఇట్లా ఏదైనా కుర్తి అయితే మనకు వచ్చేసింది ఇట్లా. ఇంకా దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ. కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఏం పర్లేదండి, మళ్ళీ కట్ చేసుకోవచ్చు. అక్కడికక్కడ తీసుకుంటే మనకు ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు, అసలు డ్రెస్ బాగోదన్నమాట. కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఏం పర్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. నెక్ అయితే డిజైన్ చేయడానికి బక్రాన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనము 1/2 ఇంచుకి అయితే మార్క్ చేసుకోవాలి. 3.5 పెట్టాం కదా, 3.5కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను, 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక ఎల్ షేప్ లైన్ అయితే వేసుకోవాలి. మనము ఎల్ షేప్ లైన్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచుకి పైకి మార్క్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మనము ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని రౌండ్ స్కేల్తో కర్వ్ అయితే తీసుకోవాలి, రౌండ్ చేసుకోవాలి. చూడండి వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. పైన మళ్ళీ మనకు లైన్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటూ రావాలి. 1.5 ఇంచుకి మార్క్ చేసాం కదా, పైన కూడా మనము కింద చేసిన 1.5 ఇంచుకి అదే రౌండ్ తీసాం కదా, ఆ కరువు దగ్గర మిడిల్ పాయింట్ తీసుకొని మనం ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటూ రావాలా. అప్పుడు మనకు ఇలా క్రాస్ లైన్స్ అయితే వస్తాయి. నేను ఈ నెక్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, కింద మనకు క్రాస్ లైన్స్ వేసి మనం ప్రిల్స్ ఇస్తాం కదా, దీనికి అంటే ఆ క్రాస్ లైన్స్కి ఇలా నెక్ దగ్గర క్రాస్ లైన్స్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఈ నెక్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. మీకు ఈ నెక్ అంత నచ్చకపోతే వేరే నెక్ అయినా ఇదే మెజర్మెంట్స్తో వేరే నెక్ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా డ్రాయింగ్ వేసుకొని బకరం పైన నేను ఇలా అతికించిన తర్వాత అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా బకరం ఇలాంటి నెక్కులకు ఇలాంటి బకరం అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేదంటేనా బకరం యూజ్ చేయకోకుంటే అసలు నెక్ అనేది కూర్చోదనమాట. మార్క్ చేసుకున్నాం కదా, ఇంకా మార్క్ చేసుకున్న దాన్ని బట్టి మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. మళ్ళీ దీన్ని మనం కాటన్ క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది, మనకు నీట్గా కూర్చుంటుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు. చూడండి, నెక్ ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇంకా బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. బ్యాక్ నెక్ 3.5 విడ్త్ పెట్టుకొని 2 ఇంచెస్ లెంత్ పెట్టేసుకొని ఒక ఎల్ షేప్ అయితే వేసుకున్నాను. అక్కడి నుంచి ఒక కర్వ్ స్కేల్తో కర్వ్ అయితే తీసుకున్నాను అనమాట. కింద 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే కీ హోల్ ఇవ్వాలి నేను ఈ నెక్కి అయితే. వెనకాల కీ హోల్ అయితే ఇచ్చాను అనమాట. దానికోసం నేను ఇక్కడ 5 ఇంచెస్ పెట్టేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఎల్ షేప్లో.
దాని ప్రకారమే నేను మళ్ళీ కింద 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటూ రావాలి. డ్రెస్సెస్కి ఇలా వెనకల హైనెక్ ఇచ్చేసి కీ హోల్ ఇస్తే నాకు రెడీమేడ్ లుక్ లాగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇలా కీ హోల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏ దానికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి లుక్ అనేది. మార్క్ చేసుకునే దాని ప్రకారం మనము కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. 5.5 ఇంచ్ పెట్టాను అనమాట. 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది, మిగతాదంతా కూడా ఇంకా హ్యాండ్స్ ఉంటుందని చెప్పేసి 5.5 పెట్టాను. 5.5 హ్యాండ్స్కి లోతు దాంట్లో 5.5లో మనకి ఎంత వస్తుందో అంత లోతు అయితే పెట్టాను. అంత లోతుకి ఒక మార్క్ అయితే వేసుకున్నాను. మార్క్ దాన్ని బట్టి ఒక లైన్ వేసుకొని మనము 5 ఇంచెస్ 5.5 పెట్టాం కదా, అక్కడి నుంచి క్రాస్గా 7.5కి మార్క్ చేసుకుంటే మనకు హ్యాండ్ లూజ్ అయితే వస్తుంది. మనం క్రాస్గా తీసాం కదా, ఇంకా ఫస్ట్ 5.5 పెట్టాం కదా, అక్కడి నుంచి కరువు తీసుకుంటూ రావాలి. మనకు కరువు స్కేల్తో 5.5 దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి కరువు తీసుకుంటూ రావాలి. మనము కరువు స్కేల్ తీసుకొని, కరువు స్కేల్ ఉంటే నీట్గా వస్తుందండి హ్యాండ్ అనేది. లేదంటే గిన కొంచెం మనకి అంత పర్ఫెక్ట్ లేని వాళ్ళకైతే కొంచెం షేప్ అవుట్ అవుతుందన్నమాట. చూడండి, మార్క్ చేసుకునే దాన్ని బట్టి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. హ్యాండ్ అయితే నీట్గా వచ్చిందనమాట. అంతా కటింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను. మనం బకరం కట్ చేసుకున్నాం కదా, బకరాన్ని అయితే కాటన్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేశాను. స్టిక్ అయిపోయింది. దాని వెంబడి నేను స్టిచ్ వేసుకుంటూ వస్తూ ఉన్నాను. బకరం పైన ఒక్క పాయింట్ తేడాతో స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. నేనైతే అలానే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను. కింద మనం షేప్ ఇచ్చాం కదా, ఆ షేప్ ప్రకారమే నేను స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ మెయిన్ క్లాత్కి, లైనింగ్ క్లాత్కి, బకరం స్టిక్ చేసిన క్లాత్కి పిన్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది బాగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, బాగా నీట్గా వస్తుంది. నేనంతా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. మనము లైనింగ్కి దగ్గర కట్ చేయకూడదండి, మనం కట్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం క్లాత్ని అయితే వదిలిపెట్టాలి. ఏ లైన్ కుర్తీకి కింద గోల్ ఇచ్చాం కదా, అక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తూ ఉన్నాను తిప్పి వేయడానికి లోపలి వైపుకి. మర్చి కుట్టడం వల్ల క్లాత్ అనేది కొంచెం లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం కనిపించదు కదా, మనం అక్కడ ఫ్రిల్స్ ఇస్తాం కాబట్టి లోపలికి మర్చి వేసినా మనకి బాగుంటుందని చెప్పేసి నేను ఇలా మర్చి వేయడానికి ఒక స్టిచ్ అయితే వేశాను. దగ్గర బకరం యాడ్ చేశాం కదా, వాటిని కూడా కట్టించేసి తిప్పేస్తూ ఉన్నాను. మూలల దగ్గర కొంచెము తిరగదండి, తిరగకుంటే మనము పిన్ ఉంటుంది కదా, లోపలికి పిన్ను పెట్టేసి నీట్గా లోపలి వైపు గుచ్చితే మనకి లోపలిగా బాగా కూర్చుంటుంది. లోపల సైడ్కి వేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇంకా మనకు నెక్ అనేది అయిపోతుంది అనమాట. నెక్కే కాదండి, కింద మనం గోల్ దగ్గర స్టిచ్ వేసాం కదా లోపలికి మర్చి వేయడానికి, అక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. వెనకల హై నెక్ పెట్టి కీ హోల్ ఇచ్చాను కదా, నేను ఇలా పెట్టడం వల్ల కుర్తీ అనేది రెడీమేడ్ లుక్ వస్తుంది. కాబట్టి నేను ఇలా పెట్టాను. చాలా చాలా బాగుంటుందండి పిల్లలకైతే. మనకైనా కూడా ఎక్కువ హై నెక్ కాకుండా ఇలా కీ హోల్ ఇవ్వడం వల్ల రెడీమేడ్ లుక్ వస్తుందన్నమాట. ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఫ్రంట్ నెక్ కూడా కాటన్ క్లాత్కి బకరాన్ని స్టిక్ చేసేసాను ఐరన్ చేసేసి. దాని వెంబడే 1 ఇంచి అదే ఒక పాయింట్ తేడాతో నేను స్టిచ్ వేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఫస్ట్ పిన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే నెక్ అయితే జరిగిపోతూ ఉంటుంది. మన చేతిని తిప్పుకుంటూ జిగ్జాగ్ షేప్లో మనము ఈ నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే జిగ్జాగ్ షేప్లో కట్ చేసాం కాబట్టి నెక్ అనేది చెయ్యి తిరగాలి, అలాగనే మిషన్ పాదం ఎత్తుతూ తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు ఈ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. స్టిచ్ వేసిన తర్వాత కట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా వేసుకోవాలండి. కట్స్ వేస్తేనే ఈ నెక్ అనేది జిగ్జాగ్ షేప్లో వస్తుంది. కట్స్ ఎలా వేసుకోవాలంటే లాస్ట్గా చివరిగా ఉంటుంది కదా, స్టిచ్ దగ్గరికి కట్ చేయాలి. స్టిచ్ చేసినది కట్ చేయకూడదు, స్టిక్ దగ్గర కట్స్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట. అప్పుడే మనకు ఈ నెక్ అనేది బాగా తిరుగుతుంది. తిరగకోకుంటే మన హెయిర్ పిన్ను తీసుకొని చిన్న పిన్ను లోపలికి నొక్కుతూ ఉంటే అప్పుడు మనకు ఇలా షేప్ అయితే బాగా నీట్గా వస్తుందండి. జిగ్జాగ్ షేప్లో ఎంత బాగుందో నెక్ అనేది, పిల్లలకైతే చాలా చాలా బాగుంటుందండి. నెక్ అటాచ్ చేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తూ ఉన్నాను. టాప్ స్టిచ్ కూడా మనము జిగ్జాగ్ షేప్లో మూల వరకు రావాలండి. అప్పుడే నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా నేను ఇప్పుడు
షోల్డర్స్ అయితే జాయిన్ చేశాను. షోల్డర్ జాయిన్ చేసి హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత డ్రెస్ అనేది అటాచ్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ 7.5 పెడుతున్నానండి పాపకైతే. హామ్ హోల్ లెంత్ వచ్చేసి అప్పుడు మనకు పాపకైతే కరెక్ట్గా సరిపోతుంది. మీ పిల్లల మెజర్మెంట్స్ని బట్టి మనము పెట్టుకుంటూ ఉండాలి. మనం కొలుచుకోవాలి ఫస్ట్ వాళ్ళ చెస్ట్ అనేది, వెస్ట్ అనేది, అలాగనే హిప్ కొలత, మన ఆర్మ్ హోల్ అవన్నీ కొలుచుకొని మనము దాన్ని బట్టి మనం పెట్టుకుంటూ ఉండాలి. రెండు వైపులా కూడా అటాచ్ చేస్తూ ఉన్నాను డ్రెస్సునైతే. డ్రెస్ చివరి వరకు మనము స్టిచ్ అయితే వేసుకోకూడదు. మనము హిప్ కొలత పెట్టాం కదా, అక్కడి వరకు వేసుకొని వదిలేసేయాలి. తర్వాత వేసుకోవాలి మిగతాది. మనం మార్కింగ్ చేసాం కదా, దాన్ని బట్టి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి సైడ్స్కి అయితే. డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇంకా మనం వదిలేసాం కదా కింద గోల్ దగ్గర, అక్కడ ఇప్పుడు మెజర్మెంట్ చేసుకోవాలి మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. ఎడ్జెస్ అన్ని సమానంగా పెట్టుకున్న తర్వాత 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రిల్స్ పైకి మనము జిగ్జాగ్ షేప్లో వస్తుంది కదా, ఆ షేప్ రావడానికి 4 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను నేనైతే. మీరు కావాలంటే 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. 38 కదా మన కుర్తీ లెంత్ వచ్చేసి. కింది నుంచి పైకి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని బట్టి మనము డ్రా చేసుకున్న తర్వాత పైన మార్క్ చేసుకున్న లెంత్ ఎంత వచ్చిందో అంతా కొలుచుకోవాలి. వచ్చిన మెజర్మెంట్స్కి మనము ఆఫ్ చేయాలి. ఆ ఆఫ్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనకు ఎంతైతే ఆఫ్ వరకు వస్తుందో, నాకైతే 4.5 వరకు వచ్చిందనమాట. 4.5ని నేను ఇక్కడ 4.5 వరకు మార్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కొలుచుకోవాలి. ఆ మెజర్మెంట్స్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ వచ్చింది కదా, ఆ ఆఫ్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఆ ఆఫ్ని మళ్ళీ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో అంత మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకైతే 4.5 వచ్చింది. ఇది ఎడ్జెస్ దగ్గర కూడా మనము లెంత్ను కొలుచుకొని ఎంతైతే మనకు వస్తుందో అంత లెంత్కు మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. జిగ్జాగ్ షేప్ రావాలంటే పైన ఇచ్చిన 4.5 మధ్యలోకి మనము కింద మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని వాటికి జిగ్జాగ్ షేప్లో లైన్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఎడ్జెస్ దగ్గర నుంచి నేను 2.5 పెట్టాను. 2.5కి 4.5కి కింద 2.5 పెట్టాం కదా, దానికి మిడిల్ షేప్ అవుతుంది. ఆ మిడిల్ షేప్కి నేను జిగ్జాగ్ షేప్ అంటే క్రాస్గా లైన్ వేసుకుంటూ వచ్చాను. ఇక్కడ క్రాస్ లైన్ వేసాను కదా, 2.5కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ 4.5కి అయితే మార్క్ చేసుకున్నాను. 4.5కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ జిగ్జాగ్ షేప్లో పైన మార్క్ చేసుకున్న 4.5, కింద మనం మార్క్ చేసుకున్న 4.5కి లైన్ వేస్తే మనకు జిగ్జాగ్ షేప్ అనేది వస్తుంది. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఫస్ట్ 4.5 పెట్టాను కదా, ఆ 4.5కి పైన ఇచ్చిన 4.5కి క్రాస్గా లైన్ వేస్తూ ఉన్నాను చూడండి. ఇలా మనం క్రాస్గా లైన్ వేసుకోవాలి. మీకు కనిపిస్తుంది అనుకుంటూ ఉన్నాను. నేనైతే బ్లూ మార్కర్ తీసుకున్నాను కాబట్టి బ్లూ షేప్ కొంచెం కనిపించలేదు అని నా ఒపీనియను. బాగా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. చూడండి అంతా అలా 4.5కి కింద 4.5 పైన 4.5 క్రాస్ లైన్స్ తీసుకోవాలి. క్రాస్ లైన్స్ తీసుకున్న తర్వాత లైన్స్ బాగా కనిపించేటట్టుగా మనకు బాగా మార్క్ చేసుకోవాలి, లేదంటే కింద కనిపించదు అన్నమాట. ఇక్కడ మనము పైనుంచి కింది వరకు 42 ఇంచెస్ కదా, 42 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటూ ఉన్నాను. ఎంతైతే వస్తుందో మనం కుర్తీ లెంత్ వచ్చేసి 37.5 వచ్చింది నాకైతే. నేను కింద 42 ఇంచెస్ కాబట్టి దానికి ఎంత వస్తుందో అంత లెంత్ను కొలుచుకుంటూ ఉన్నాను. మొత్తం కుర్తీ లెంత్ 42 ఇంచెస్ రావాలి మనకి జిగ్జాగ్ ఫ్రిల్స్ యాడ్ చేసిన తర్వాత. మనకు కుర్తీ లెంత్ వచ్చేసి 37 వచ్చింది. 37కి మనకి పైకి మార్క్ ఎంతకు చేసుకున్నాం, 4 ఇంచెస్ తీసుకున్నాం కదా. 4 ఇంచెస్ కింద మనకి ఫ్రిల్స్ కోసం మనం ఎంత యాడ్ చేయాలి, 5 ఇంచెస్ యాడ్ చేయాలి. 37కి 42 రావాలంటే 5 ఇంచెస్ యాడ్ చేయాలి. కాబట్టి మొత్తం పైన 4 ఇంచెస్ కింద 5 ఇంచెస్ రావాలి కాబట్టి 9 ఇంచెస్. నేను ఇక్కడ 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ తీసుకున్నాను. ఫ్రిల్స్ కోసం జార్జెట్ క్లాత్ తీసుకున్నాను చెప్పాను కదా, దాని మీద మనము 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బాగా ఫోల్డింగ్స్ బాగా మంచిగా చేసుకున్న తర్వాత 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకునే దాన్ని బట్టి ఈ క్లాత్ తీసుకోవాలి. మనము ఎక్కువ ఫ్లేర్స్ అంటే ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకుంటే 3 మీటర్స్ అయితే సరిపోతుంది. 3 మీటర్స్ సరిపోతుంది. ఫ్రిల్స్ తక్కువ పెట్టుకోవాలనుకుంటే 2.5 అయినా సరిపోతుంది. నేనైతే మళ్ళీ 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకుంటూ ఉన్నాను.
ఎందుకంటే ఈ 9 ఇంచెస్ కట్ చేసుకున్నాను కదా ముందు పీస్ని, ఈ పీస్ని ఆ పీస్ని జాయిన్ చేసేసి ఫ్రిల్స్ పెట్టేస్తాము. ఎక్కువ ఫ్లేర్ కావాలంటే నాకు ముందర కొంచెం ఎక్కువ ఫ్లేర్ కావాలని చెప్పేసి నేను ఫ్రిల్స్ కోసము 9 ఇంచెస్ మార్క్ చేసుకొని అటాచ్ చేసి తర్వాత ఫ్రిల్స్ అయితే ఇచ్చేసాను. ముందు కట్ చేసుకున్నాం కదా, ఇంకా 9 ఇంచెస్ సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. వెనకాల పార్ట్కి అంటే బ్యాక్ పార్ట్కి కూడా మనకు 9 ఇంచెస్ కావాలి కాబట్టి 2 ఫోల్డింగ్స్ చేసేసి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదండి, కాబట్టి నేను అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్స్ మిషన్తోనే వేసుకున్నాను. జిగ్జాగ్తో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇటు సైడ్ ఫోల్డింగ్ స్టిచ్ వేసిన తర్వాత ఫ్రిల్స్ అయితే 2 చేతులు పెట్టి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేది నీట్గా వస్తాయి. అలానే మనకు క్లాత్ అనేది కూడా అడ్జస్టబుల్ అవుతుంది. మనం ఎక్కువ ఫ్లేర్ కావాలనుకుంటే ఎక్కువ ఫ్లేర్ అయితే పెట్టుకోవచ్చు, తక్కువ ఫ్లేర్ కావాలనుకుంటే తక్కువ ఫ్లేర్ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువనే పెట్టానండి ఫ్రిల్స్ కోసం అని చెప్పేసి. టాప్కి మనం జిగ్జాగ్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి, ఈ ఫ్రిల్స్ని యాడ్ చేసుకుంటూ. ఫ్రిల్స్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి. నిదానంగా ఓపిక్గా చేసుకుంటే నీట్గా వస్తుంది మనం జిగ్జాగ్ షేప్ ఇచ్చిన దాన్ని బట్టి. ఇలా ఫ్రిల్స్ క్లాత్ని టాప్కి అటాచ్ చేసిన తర్వాత మనకు సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. డ్రెస్ అయితే లుక్ అద్దరిపోయిందండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం ట్రై చేయండి, నీట్గా వస్తుంది ఓపిక్గా. నేను అంతా ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత సైడ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. బాడీ లెంత్ దగ్గర 2 ఇంచెస్ పెట్టాం కదా, కింద గోల్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్కి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు గోల్ అనేది బాగా కనిపిస్తుంది. బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.